దేశవ్యాప్తంగా వైద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పరీక్షల్లో అక్రమాలపై విశాఖలో గాంధీ విగ్రహం వద్ద జనజాగరణ సమితి ఆధ్వర్యాన విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనజాగరణ సమితి నాయకుడు సునీల్ మాట్లాడుతూ నీట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తన వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పరీక్షను రద్దు చేసి ఆన్లైన్లో మరోసారి పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించాలన్నారు. ఈ నీట్ పరీక్ష జరిగినప్పుడు 67 మంది మొదటి ర్యాంకుల్లో రావడం గమనార్హం. మన స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరు దీనికోసం మాట్లాడకపోవడం చాలా విషాదకరంగా అనిపిస్తుంది. జనజాగరణ సమితి తరపున మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం జనజాగరణ సమితి తరపున. ఇదే విధంగా సత్యకుమార్ గారు మెడికల్ మినిస్టర్ అయి ఉండి ఆయన దీని మీద మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. కావున ఆయన కేంద్రానికి ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసేలాగా కోరుతారని డిమాండ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈసారి మరి ఏ ఫ్రాడ్ జరగదు అని చెప్పి జనజాగరణ తరపున మేము కోరుకుంటున్నాం.